వెల్కమ్ బ్యాక్. ఈరోజు ఎపిసోడ్‌లో మనం నెంబర్ థియరీ గురించి నేర్చుకుందాం. సో, ఇప్పటి వరకు మనం క్లాసికల్ ఎన్‌క్రిప్షన్ టెక్నిక్స్ గురించి నేర్చుకున్నాం. అందులో సబ్‌స్టిట్యూషన్ సైఫరు, ట్రాన్స్‌పోజిషన్ సైఫరు ఇవన్నీ నేర్చుకున్నాం. ఇప్పుడు కొత్తగా మనం నెంబర్ థియరీ ఉందాం. క్రిప్టోగ్రఫీలో నెంబర్ థియరీ అనేది ఇట్స్ ఇట్స్ ప్లేయింగ్ ఎ వైటల్ రోల్. ఫస్ట్ ప్రైమ్ నెంబర్ అంటే ఏంటో చూద్దాం. ప్రైమ్ నెంబర్ ఈస్ ఎ నెంబర్ గ్రేటర్ దెన్ 1 విత్ ఓన్లీ 2 ఫ్యాక్టర్స్ ఇట్సెల్ఫ్ అండ్ 1. Itself and 1. So it cannot be divided further by any other numbers without leaving a remainder. అంటే సపోజ్ 11 తీసుకున్నాం అనుకోండి. 11కి 1 ఇంటూ 11 తప్పితే ఇంకేం ఉండవు. 12 ఉందనుకోండి 4 ఇంటూ 3 అంటాం. కానీ 11కి 1 ఇంటూ 11 అంటే 1 అండ్ ఆ నెంబరు. సో దీన్ని మనం ప్రైమ్ నెంబర్ అంటాం అనమాట. ఇంకా డివైడ్ చేయడానికి కుదరదు. దాన్ని ప్రైమ్ నెంబర్ అంటాం. దాన్నే ఇంకొక డెఫినేషన్ పాయింట్‌లో మాట్లాడుకుంటే ఎన్ ఇంటిజర్ p గ్రేటర్ దెన్ 1 ఈజ్ ఎ ప్రైమ్. ద ఓన్లీ డివిజర్ ఆఫ్ ఇట్స్ వాల్యూస్ ఆర్ ప్లస్ ఆర్ మైనస్ 1 అండ్ ప్లస్ ఆర్ మైనస్ p. సో ఇట్సెల్ఫ్ అంటే p అన్నమాట. 1 అంటే 1. సో 1 గాని p గాని ఉంటే వాటిని ప్రైమ్ నెంబర్స్ అని అంటారు. విచ్ ఈజ్ నాట్ హ్యావింగ్ ఎనీ ప్రాపర్ డివిజన్. సో అది ఇంకొకటి 1 ఆ 2 తప్పితే ఇంకేమి డివిజన్స్ ఉండకూడదు. 2 ఉందనుకోండి 1 ఇంటూ 2, 3 ఉందనుకోండి 1 ఇంటూ 3, 5 ఉందనుకోండి 1 ఇంటూ 5, 11 ఉందనుకోండి 1 ఇంటూ 11. అంతకు మించి ఏమైనా ఉన్నాయా డివిజన్స్ అంటే ఏమీ లేవు. ఫ్యాక్టర్స్ ప్రైమ్ ఫ్యాక్టర్స్ ఇంకేమీ లేవు. దాన్ని ప్రైమ్ నెంబర్ అంటారనమాట. ఎవ్రీ ఇంటిజర్ i గ్రేటర్ దెన్ 1 అంటే ఇవన్నీ ఇంటిజర్సే. i గ్రేటర్ దెన్ 1 కెన్ బి ఎక్స్‌ప్రెస్డ్ ఇన్ ఎ యూనిక్ వే బై ప్రైమ్ ఫ్యాక్టర్స్. ఈ ప్రైమ్ ఫ్యాక్టర్స్ మనం ఎలా రిప్రజెంట్ చేస్తామంటే 2 p1 పవర్ a1, p2 పవర్ a2, p3 పవర్ a3 up to pk a power k. Here p1, p2, p3, pk are unique numbers. Okay. a1, a2, a3 are the positive integers. So same ఇదే representation మనం positive integers I can be expressed uniquely as follows. I is equals to p belong to p pi of a p పవర్ a పవర్ p. అంటే ఇవన్నీ మనం అబ్జర్వ్ చేస్తే ఈ విధంగా ఉంటుంది. సో దీన్ని మనం అర్థం చేసుకోవాలంటే i is equals to p1 a పవర్ 1, p2 a పవర్ 2, p3 a పవర్ 3. దాన్ని మనం ఇలా అర్థం చేసుకోవచ్చు. సపోజ్ 7200 అనే నెంబర్ ఉంది అనుకోండి. దీన్ని మనం 2 పవర్ 5 అంటే 32, 2 ఇంటూ 3 పవర్ 2 అంటే 9, 5 పవర్ 2 అంటే 25. ఈ 3 మల్టిప్లికేషన్ చేస్తే 7200 వచ్చేస్తుంది. ఇక్కడ చూడండి 2 అనేది ప్రైమ్ వాల్యూ, 3 అనేది ప్రైమ్ వాల్యూ, 5 అనేది ప్రైమ్ వాల్యూ. సో p1, p2, p3 ఆర్ ద ప్రైమ్ ఫ్యాక్టర్స్. a1, a2, a3 ఆర్ ద ఇంటిజర్స్ వాట్ ఎవర్ ఇట్ ఈస్. ఓకే. సో ఈ ఈ ఇంటిజర్ వాల్యూస్ ఈ విధంగా మనం రిప్రజెంట్ చేస్తున్నాం అనమాట. దీన్ని ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ అని అంటారు. సింపుల్గా మాట్లాడుకుంటే 3 నాట్ 8 తీసుకున్నాం. దీన్ని 2 పవర్ 2, 7 పవర్ 1, 11 పవర్ 1, 11 ఇంటూ 7 77, 77 ఇంటూ 4, 3 నాట్ 8. సో 2 అనేది ప్రైమ్ వాల్యూ, 7 అనేది ప్రైమ్ వాల్యూ, 11 అనేది ప్రైమ్ వాల్యూ. ఈ విధంగా ఫ్యాక్టరైజేషన్ చేయొచ్చు అనమాట. సో ఫైనల్గా ప్రైమ్ నెంబర్ అంటే ఏంటంటే ఆ నెంబరు అలాగే 1 ఉంటే ప్రైమ్ నెంబర్స్ అవుతారు. పెద్ద పెద్ద నెంబర్స్ వచ్చినప్పుడు దాన్ని ఇలాగ ప్రైమ్ ఫ్యాక్టర్స్ చేయాల్సి వస్తుంది. దానికి ఈ ఫార్ములా ఉపయోగపడుతుంది అనమాట. ఈ ఫార్ములా ఉపయోగపడుతుంది. ఓకే. ఈ రూపంలో రాస్తూ ఉంటాం. సింపుల్గా చూడండి, p ఈజ్ ఎ సెట్ ఆఫ్ ఆల్ నెంబర్స్ దెన్ ఎనీ పాజిటివ్ ఇంటిజర్ కెన్ బి రిటన్ యాజ్ హియర్. సపోజ్ నెంబర్ 21 తీసుకున్నాం. 21 అనేది కాంపోజిట్ నెంబర్ అవుద్ది. 21 మనం ప్రైమ్ ఫ్యాక్టర్స్ ఎలా రాయొచ్చు అంటే 3 ఇంటూ 7 అంటే కింద ఉన్నవన్నీ ప్రైమ్ వాల్యూసే రావాలి. 3 ఇంటూ 7, 3 పవర్ 1 ఇంటూ 7 పవర్ 1. దీనికి ప్రైమ్ ఫ్యాక్టర్స్ ఏంటి 3, 7. 63 ఉంది. 63 అంటే 9 7 జా 63. 3 పవర్ 2 ఇంటూ 7, 3, 7. ఇంకా వేరే ఏమైనా ఉంటే రాసుకోవచ్చు. 121 ఉంది. 11 పవర్ 1, 121 ఉంది. 121 అంటే ఏంటి 11 11లో అంటే 11 స్క్వేర్, 11 స్క్వేర్. సో 1 అండ్ 11 అనేవి ప్రైమ్ ఫ్యాక్టర్స్. 39 ఉంది. 1 ఇంటూ 39, 1, 39 ప్రైమ్ ఫ్యాక్టర్స్. ఇట్లాగా ప్రైమ్ ఫ్యాక్టర్స్ ని ఫార్ములాలో మనం అబ్జర్వ్ చేయొచ్చు. సో ఇది బేసిక్
ప్రైమ్ నంబర్స్ అంటే ఏంటి? ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ అంటే ఏంటి? సో, నెక్స్ట్ క్లాస్‌లో మనం మాడ్యులర్ అర్థమెటిక్స్ గురించి ఎక్కువ నేర్చుకుందాం. ఏమేం ఫార్ములాస్ మాడ్యులర్ అర్థమెటిక్‌కొస్తాయి? ఆ ఫార్ములాస్ క్రిప్టోగ్రఫీకి ఎలా ఉపయోగపడతాయి అనేది నెక్స్ట్ క్లాస్‌లో నేర్చుకుందాం. ఓకే. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే షేర్ చేయండి, లైక్ చేయండి. మరి ముఖ్యంగా బెల్ ఐకాన్ ప్రెస్ చేయడం మర్చిపోకండి. థాంక్ యూ వెరీ మచ్. సీ యూ అగైన్. బై బై.